రాజకీయాలకు తాను ఫిట్ కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. బీజేపీ కార్యాలయంలో ఆయన ఆసక్తికర చిట్ చాట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వద్దని చెప్తానని, ఏదో ఒక రోజు రాష్ట్రానికి హోంమంత్రి అవుతానంటూ చెప్పుకొచ్చారు. కవిత జైల్లో ఉన్న విషయంపైన రాకేష్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూనే ఆమె బయటకు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మా ప్రతినిధి వెంకట్ని అడిగి మరిన్ని తెలుసుకున్న రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి. వెంకట్, ప్రస్తుతం రాకేష్ రెడ్డి అంటే ఒక నిర్వేదమైనటువంటి మాటలు, ఒక ఎమ్మెల్యేగా అంటే కొత్తగా ఎన్నికయ్యారు, ఆయన ఇంత నిర్వేదనలు ఎందుకున్నారు, ఆయన అసంతృప్తికి కారణం ఏంటి? ఒక పక్కన టికెట్ అడగనంటూనే మరో పక్కన ఏదో ఒక రోజు రాష్ట్రానికి హోంమంత్రి అవుతానంటున్నారు. ఆయన ఏంటి, అసలు ఏం జరిగింది, ఏ సందర్భంలో చేశారు ఈ వ్యాఖ్యలు ఆయన? ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మీడియా ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి, అంటే ప్రస్తుత అసెంబ్లీలో గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు, అసెంబ్లీలో ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకుంటున్న తీరు నాకు నచ్చట్లేదు, ఇందులో ఉండాలని కూడా అనిపించడం లేదు. గతానికి భిన్నంగా ఈ అసెంబ్లీలో చర్చా సమయం అంతా కూడా కేవలం ప్రజా సమస్యల మీద కాకుండా వృధా సమస్యల మీదనే సమయం అంతా కేటాయిస్తున్నారు అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలన్నీ కూడా కొన్ని ప్రజా సమస్యల మీద చర్చించకుండా అనవసరమైన అంశాల్లో ఒకరి మీద ఒకరు నెపం తెచ్చుకుంటూ అసెంబ్లీ సమయాన్నంతా కూడా వృధా చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. కానీ వెంకట్, మనం బీఆర్ఎస్ హయాంతో పోల్చుకుంటే అసెంబ్లీ సెషన్స్ చాలా అర్థవంతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే. ఇప్పుడు మరి ఎందుకు రాకేష్ రెడ్డికి ఇట్లాంటి అంటే ఆ భావన ఎందుకు కలిగింది? ఆయనకి మాట్లాడే అవకాశం రాలేదా? ఏం జరిగింది అసలు? ఆయన అసంతృప్తికి కారణం ఏంటి? అంటే పదే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమయంలో పదే బీజేపీ మాట్లాడుతున్న సమయంలో కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిండ్రు రాష్ట్రానికి అనే దాని మీద పదే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. అట్లనే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యాలు జరిగినాయి అంటున్నారు, కానీ దాని మీద ఎలాంటి విచారణ కావచ్చు, చర్యలు కావచ్చు కనిపించడం లేదు. ఇట్లా ప్రతి అంశంలో కూడా పదే బీజేపీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి అనేక కోట్ల రూపాయల నిధులు వచ్చినప్పటికీ వాటి మీద చర్చ పెట్టకుండా పదే రాష్ట్రానికి ఏమిస్తున్నారు అనేది అడుగుతున్నారు తప్ప అసలు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల మీద ఎలాంటి చర్చ చేయడం లేదనేది ఆయన మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగానే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపి పిల్లని తీశారు, తల్లిని చంపి పిల్లని బతికించారు అనే కామెంట్స్ ముందు నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కూడా స్పష్టంగా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి గతంలో కూడా 3 వాజ్పేయి హయాంలో కూడా 3 రాష్ట్రాలను సక్సెస్ఫుల్ గా విభజన చేస్తూ ప్రజాభిష్టం మేరకు గతంలో కూడా ఇప్పుడు కూడా దానికి సంబంధించి తెలంగాణ అంశంలో కూడా అభివృద్ధి కావచ్చు, విభజన కావచ్చు కట్టుబడి ఉంది. కానీ అది పక్కన పెట్టి పదే తప్పుడు ప్రచారాన్ని బీజేపీ పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలో అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ అంశాలన్నీ కూడా మీడియా రిపోర్టర్ల ముఖంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి నేపథ్యం. కాదు వెంకట్, రాకేష్ రెడ్డి బయట చర్చల్లో చాలా ఆయన అగ్రెసివ్గా మాట్లాడతారు. ఇప్పుడు ఒకవేళ బీజేపీని ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి ప్రస్తుతానికి కనబడుతోంది. ఇద్దరు కూడా వ్యతిరేకంగానే మాట్లాడితే దట్ ఈజ్ ఆబ్వియస్. ఆయన ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? అసెంబ్లీలో ఆయన మెంబర్గా ఉన్నప్పుడు ఆయన లేచి ఆయన ఎందుకు మాట్లాడకూడదు? అగ్రెసివ్గా ఆయన వాదన ఆయన ఎందుకు చెప్పకూడదు?